ఈ శాకంబరి కిచెన్కి స్వాగతం. శాకంబరి కిచెన్లో ఈరోజు మురుకులు వడియాలు ఎలా పెట్టుకోవాలనేది చూద్దాం. దీనికి నేను ఏ గ్లాస్తో పిండి తీసుకుంటామో ఆ గ్లాస్తోనే 4 గ్లాసుల నీళ్లు పోసాను అనమాట. ఇక్కడ పిండి 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలన్నమాట. ఒక చిన్న కప్పులో ఒక 6-7 చెంచాల సగ్గుబియ్యాన్ని తీసుకుని వాటిని కూడా నానబెట్టి 2 గంటల ముందు అట్టే పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ 2 గ్లాసులు పిండి తీసుకున్నాను, 4 గ్లాసుల నీళ్లు మనం ఎసరు పెట్టుకున్నాం అన్నమాట. ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇవి బాగా కారంగా ఉన్నవన్నమాట. 3 పచ్చిమిరపకాయలు వేసాను. కావాలంటే ఇంకో 2 వేసుకోవచ్చు, కానీ డామినేషన్ ఎక్కువైపోతుంది. లైట్గా ఉండాలి కాబట్టి ఫ్లేవరు 3 సరిపోతాయి. ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళలో ఈ సగ్గుబియ్యాన్ని కూడా వేసి ఒక పావు స్పూన్లో కొంచెం తగ్గించి వేసినా పర్వాలేదు. తర్వాత రుచి చూసి వేసుకోండి. ఉప్పు ఎక్కువైపోతే బాగుండదు అనమాట. కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు. కానీ ఉప్పు వేసుకుని ఈ సగ్గుబియ్యం అన్నీ కూడా 2-3 నిమిషాల్లో ఉడికిపోతాయి. నానిపోయి ఉన్నాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి అన్నమాట. ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా అయిపోవాలన్నమాట. నీళ్ళలో కలిసినట్టుగా ఉడికిపోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు అయితే ఉడికిపోతాయి ఇవి, నానిపోయాయి కాబట్టి. అందులో ఈ పచ్చిమిరపకాయ పేస్టు, అలాగే ఒక 3-4 చెంచాల నువ్వులు వేసి పిండి వేస్తూ చక్కగా కలుపుకోవాలన్నమాట. ఉండగట్టకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండగట్టకుండా మొత్తం అంతా బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఈ గిన్నె దలసరిగా ఉన్నది పెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఈ పిండి ఉడికించేటప్పుడు అడుగంటకుండా మొత్తం కలుపుతూనే ఉండాలన్నమాట. చూసారు కదా, ఇలా గట్టిగా అయిపోతుంది అన్నమాట. గట్టిగా అయిన తర్వాత ఒక 3-4 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత తడి చేతితో ఒకసారి ముట్టుకుని చూస్తే ఉడికింది లేనిది పిండి తెలిసిపోతుంది అనమాట. చూసారు కదా, చేతికి అంటుకోలేదు. తడి చేతితో పట్టుకుంటే మనకు అంటుకోకూడదు అనమాట. అప్పుడు అది ఉడికినట్టు. ఇప్పుడు దీని మీద కాసేపు మూత పెట్టి కొంచెం సేపు ఉంచితే ఇంకా మగ్గిపోతుంది అనమాట. తర్వాత ఒక 5 నిమిషాలు తర్వాత తీసి కొంచెం కొంచెంగా తీసుకుని మనం మురుకులు చేసుకునే ప్రెషర్ ఉంటుంది కదా, వాటిలో వేసి వడియాలు పెట్టుకోవాలన్నమాట. ఇవి నేను ఇంట్లోనే కూర్చుని చక్కగా ఫ్యాన్ కింద ఒక కార్డ్బోర్డ్ మీద ఒక పాలిథిన్ షీటు, మనకి షుగర్ అవి 5 కేజీలు అవి కొన్న పేపర్స్ ఉంటాయి కదా, షీట్స్, గోధుమ పిండి కొన్నవి, అవన్నీ మనం కలెక్ట్ చేసి పెట్టుకుంటే వడియాలు పెట్టుకోవడం ఈజీ అయిపోతుంది అనమాట. కొంచెం మంచి క్వాలిటీ ఉంటాయి కాబట్టి అవి ఏం పర్వాలేదు. ఈ షీట్ మీద చక్కగా ఇలా ప్రెస్ చేసుకుంటూ వేసుకోవచ్చు అనమాట. మనం మురుకుల్లో కూడా చుట్టుకోవచ్చు, కానీ ఈ వడియాలని ఎండిన తర్వాత మనకి డబ్బాల్లో పెట్టేటప్పుడు చాలా ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది. అందుకని నేను ఇలా మురుకుల్లాగా పోసేసాను అనమాట. చూసారు కదా, ఇవి సాయంత్రం వరకు చక్కగా మధ్యాహ్నం వరకే సగం ఎండిపోతాయి అన్నమాట, మంచి ఎండలో పెట్టినట్లయితే. వీటిని ఇలా మధ్యకి కట్ చేసేసుకుని ఎండిపోయిన తర్వాతైనా వాటిని చిదిమితే కట్ అయిపోతాయి. ఇవి కొంచెం డ్రై అయిన తర్వాత వీటిని కట్ చేసేసాను అనమాట. కట్ చేసి బాగా 2 రోజులు ఎండబెట్టి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే 2 ఇయర్స్ వరకు కూడా నిల్వ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇవి బాగా ఎండిపోయాయి. 2 రోజులు ఎండబెడితే మంచి ఎండలో చక్కగా ఎండిపోయాయి అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గుప్పుడు తీసి వేయించి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ పెద్దవాళ్ళకి కారం తక్కువైంది అనిపిస్తే కొంచెం కారం లైట్గా స్ప్రింకిల్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఎంతో ఈజీగా చక్కగా పెట్టేసుకునే వడియాలన్నమాట ఇవి. ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేసి ప్రతి వాళ్ళు కూడా కొంచెం చిన్న గ్లాసులైనా పెట్టి పిల్లలకి అప్పుడప్పుడు వేయించి పెట్టండి. పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు.